ప్రస్తుతం లైవ్‌లో ఇమ్మాన్యుల్ ఆళ్ళ అమ్మగారైతే అడుగుబెట్టారు. వాళ్ళ అమ్మగారిని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. నేను ఏ బంగారం అయితే వద్దనుకున్నానో, ఆ బంగారం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి కూడా బంగారం అని తెలియజేసుకున్నాడు అంటూ చాలా గొప్పగా చెప్తుంది ఇమ్మాన్యుయల్ గురించి. ఇక ఇందులో భాగంగానే నాన్న నువ్వు టాస్క్‌లయితే చాలా బాగా ఆడుతున్నావు. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు ఒక హౌస్‌లోకి ఒక కమెడియన్‌గా వెళ్ళావు కానీ, వచ్చేటప్పుడు ఒక హీరోలాగా రావాలని కోరుకుంటున్నానంటూ, వాళ్ళ అమ్మగారైతే గనక ఇమ్మాన్యుయల్‌కి మంచి బూస్టప్ ఇచ్చారనే చెప్పుకోవాలి. ఇందులో భాగంగా అమ్మ నాకేమన్నా నెగెటివ్ ఉందా అంటే, ఇమ్మాన్యుయల్ అడిగితే దానికి సమాధానం చెప్తూ, "నువ్వు ఎవరినైతే నా అనుకుంటూ వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నావు, మళ్ళీ వాళ్ళని నామినేషన్ చేయడం, వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడటం, ఇలా చేయకు నాన్న. ఎందుకంటే అది ముందు ఏం జరిగిందనేది ఎవరికీ తెలీదు. కానీ బిగ్ బాస్‌కి ఏం కావాలో అదే కట్ చేసి చూపిస్తారు కదా! ముఖ్యంగా తనూజ విషయంలో, అలాగే భరణి గారి విషయంలో. తనూజతో నువ్వు చాలా క్లోజ్‌గా ఉంటావు. తనూజ మీద డైలాగ్స్ వేస్తూ ఉంటావు. అలాగే తనూజకి సపోర్ట్‌గా కూడా నిలుస్తా ఉంటావు. అలాంటిది ఒక్కొక్కసారి తనూజ గేమ్ అట్లా ఆడట్లేదని నామినేషన్ చేస్తావు. ఇది బయటోళ్ళు చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నువ్వు కన్నింగ్‌గా ఆడుతున్నావేమో అనిపిస్తుంది. సో, అదొకటి బ్యాడ్‌గా వచ్చేసింది. నువ్వు తనూజని నామినేషన్ చేసి, తనూజకి సపోర్ట్‌గా నిలుస్తానని చెప్పి నువ్వలా చేయటం. ఇంకొకటి మొన్న బర్నీ గారిని నామినేషన్ చేసావు చూడు, బర్నీ గారు వెళ్ళిపోవడానికి కారణం నువ్వే. అలాగే మళ్ళీ ఆయన్ని నామినేషన్ వేసి చాలా ఇలా చెప్పడం కూడా కొంచెం నెగెటివ్‌గా వచ్చింది నాన్న. అందుకే ఏదేమైనా సరే జాగ్రత్తగా గేమ్ ఆడు అంటూ, కొంచెం తనూజకి నువ్వెలా అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నావో అలానే ఇవ్వు. కానీ ఆమెను టార్గెట్ చేయొద్దు. ఆమెను టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ఆమె ఫ్యాన్స్ నిన్ను టార్గెట్ చేస్తారంటూ క్లియర్ కట్‌గా చెప్పేసింది. నువ్వు కన్నింగ్ గేమ్ ఆడొద్దు. మంచిగా జెన్యూన్ గేమ్ ఆడు అంటూ వాళ్ళ అమ్మగారైతే గనక లైవ్‌లో ఇమాన్యుయల్‌కి చెప్పుకొచ్చారు. దీంతో ఇమాన్యుయల్ ఇంకేమైనా ఉన్నాయా అంటే, ఇంకేం లేదమ్మా అంటే, అంతా బాగానే ఉంది. ఈ 2 మిస్టేక్స్ నువ్వు సరిచేసుకుంటే కప్పు నీదే అంటూ ఇమాన్యుయల్‌కి చెప్పుకొచ్చింది. ఇక తర్వాత ఇమాన్యుయల్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిని పరిచయం చేసిన తర్వాత తనుజనైతే వాళ్ళ అమ్మగారు చాలా కామెడీగా మాట్లాడారు. "ఏంటమ్మా తనుజ, ఎంత మాత్రాన నువ్వు నా కొడుకు నడుము అలా గిల్లితే చూడు ఎలాగ అరిగిపోయింది" అంటూ అనడంతో తనుజ షాక్ అయ్యి, షేక్ అయ్యి చూస్తుంది. "ఆంటీ ఇమాన్యుయలే అనుకున్నాను నిన్నటి వరకు. ఇప్పుడు మళ్ళీ మీరొచ్చారా అయితే? మీ ఇద్దరి అల్లరికి అంతులేదు" అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ తనుజ ఇక ఇందులో భాగంగానే దివ్యకైతే వాళ్ళ అమ్మగారు గట్టిగానే ఇచ్చుకున్నారు. "నువ్వు ఎంత రాణి అయినంత మాత్రాన మా వోడితో సేవలు చేయించుకుంటావా" అని. సో, ఫైనల్‌గా అయితే ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మగారు తనుజని టార్గెట్ చేయొద్దు. నీ జెన్యూన్ గేమ్ నువ్వు ఆడు. కన్నింగ్ గేమ్ ఆడొద్దు అంటూ చెప్పిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.